దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజు గొప్ప పోరాటం యోధుడు. ఆయన పాలనా కాలం శత్రువుకు తలవంచని నైజాం యువతకు స్ఫూర్తిదాయకం. ఆ పోరాట మటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరు. ఆయన పాలనా ఆధిత్యం, యుద్ధాలు, పోరాటాలు నడుమ కొద్ది కాలమే సాగిన అడుగడుగున ధైర్యం, శౌర్యం, స్వతంత్రాకాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మరీ మంచి మార్కులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. సో ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్యాన్ని సుస్థిరత, స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు. చావోలో బలమైన కథం లేకపోయినా అనవసరమైన ట్విస్టులు, పాటలు, సబ్ప్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ని ఫిల్మ్గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు, డబ్బు దాచిన కోశాగారంపై సంభాజీ దాడితో హీరో పాత్రను, అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ హై వోల్టేజ్ వారు సీక్వెన్స్తో ప్రేక్షకులను కథలో విలీనం చేసే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ని ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ పంచాయి. ఆ తర్వాత నుంచి ప్రథమార్థం ఇంటర్వెల్ దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది. రాజ్యం, అధికారం, పదవి కోసం సంభాజీకి వెన్నుపోటు పొడవడానికి జరిగే ప్రయత్నాలు, కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబు పన్నాగంతో ఈ సన్నివేశాలన్నీ కొంచెం సాగదీశక వ్యవహారాల్లా కనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ తర్వాత పే ఆఫ్ ఇచ్చేలా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దాంతోపాటు సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడం ఇంటర్వెల్ తర్వాత పూర్తి యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టడానికి వస్తున్న ఢిల్లీ సైన్యంపై సంభాజీ, అతని సేన సాగించే మెరుపుదాడులు, గెరిల్లా పోరాటాలు ఆధిత్యం ఉత్కంఠంగా సాగుతాయి. సెకండ్ హాఫ్లో మేజర్ పార్ట్ వీటిదే. అప్పటి వరకు ఛత్రపతికి విశ్వాసపాత్రులుగా ఉన్న వాళ్ళు వేరే నమ్మక ద్రోహంతో ఢిల్లీ సైన్యం మెరుపుదాడి చేయడం, వారిపై సంభాజీ ఎదుర్కొనే సన్నివేశాలు ఒళ్ళు గగురు పుడుస్తాయి. మరాఠా సేనలు జై భవానీ, హరహర మహాదేవ్ అంటూ విరుచుకు పడుతుంటే థియేటర్ విజువల్స్ చప్పట్లో దద్దరిల్లిపోయింది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఆ ఫైట్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. తన వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీరమరణం పొందుతుంటే సంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడు. మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబు హింసించే సన్నివేశాలకు సన్నిగిల్లవు. అతడిపై ఔరంగజేబు సాగించే ఒక్కో ఆకృత్యానికి శత్రు సైనికుల మనసే చివుకుమంటుంటే థియేటర్ ప్రేక్షకుడికి మాత్రం కళ్ళు చెమర్చకుండా ఉంటాయా అని చేసిన ఔరంగజేబు ఒక అడుగు తగ్గి తనతో చేయి కలపమని కోరితే నువ్వే నాతో చేయి కలుపు అంటూ సంభాజీ పలికే సంభాషణకు సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. సో సంభాజీగా విక్కీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఛత్రపతిగా ఎంత సెటిల్డ్గా కనిపించారో వార్ యాక్షన్ సీక్వెన్స్లో అంత అండర్స్టీగా కనిపించారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్తో విక్కీ రుద్ర తాండవాన్ని బిగ్ స్క్రీన్లో చూస్తే వచ్చే మజానే వేరు. ఔరంగజేబును అక్షయ్ ఖన్నా, సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక ఇద్దరు వారి పాత్రలకు 100% న్యాయం చేశారు. కానీ విక్కీ నటనాహార్యం ముందు ఇవంతా బాగా ఎలివేట్ కాలేదు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం టాప్ నచ్ యాక్షన్ అని చెప్పొచ్చు. సీక్వెన్స్లో అయ్యారు తుఫాను ఏఆర్ రెహమాన్ గొంతుతో వింటుంటే ఈ సన్నివేశం మరింత ఎలివేషన్ వచ్చిందని చెప్పొచ్చు. సో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఎంచుకున్న పాయింట్తో గొప్ప కథ, ఊహించిన ట్విస్టులు, థ్రిల్స్తో సంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్లో వాటిని కడుపు నిండా చేశాడని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇందులో కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలకు, కథలకు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్. అవే ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందని ఇప్పటివరకు నేను చెప్పాను. సో యాక్చువల్గా ఈ సినిమా యొక్క కథ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని బలహీనపడిందని, ఇంకా ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం, పాలించడం సులభం అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. అయితే వారి ఆలోచనలు ప్రతిబింబంగా మారతాడు ఛత్రపతి సంభాజీ మహారాజు విక్కీ కౌశల్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన
కోశాగారంపై దాడి చేస్తారు. ఆ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడో, ఆ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి, శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసేదెవరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సో మరాఠా సామ్రాజ్యం చాలా బలహీనపడిందని, అప్పుడు దాని తర్వాత యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. సో అసలు యుద్ధం అనేది చాలా సీక్వెన్స్లుగా చాలా ఎవర్గ్రీన్గా ఉన్నది. సో చావా మూవీ ఒక ఛత్రపతిగానే కాకుండా ఒక హిందువుగా కూడా చూడాల్సిన మూవీ. చాలా గొప్ప మూవీ ఇది. సో ఎవరైనా చూసిన తర్వాత కంపల్సరీ మూవీ చాలా బాగుంది అని చెప్తారు. కలెక్షన్ పరంగా కూడా హై వోల్టేజ్ చాలా బాగున్నది. సో ఛత్రపతి శివాజీ మహారాజు అడుగుజాడల్లో అదే రూపంలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సింహం పిల్ల సంభాజీ మహారాజు ఎదిరించే ధైర్యం లేక దొంగదెబ్బ తీసి సంభాజీని చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబు చరిత్ర మనకు ఓ పాఠ్యాంశం. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, తనని నమ్మిన జనం కోసం చివరి శ్వాస వరకు మాట తప్పని మడమ తిప్పని సంభాజీ గురించి మాత్రం ఎక్కడా కనబడదు. అందుకే నేడు చావా సినిమాతో ఇంత గట్టిగా వినబడింది. మరిగిన రక్తాన్ని అడుగు కరిగిన కాలాన్ని అడుగు, రగిలిన గుండెల్ని అడుగు, పగిలిన తలల్ని అడుగు, చెందిన జీవితాల్ని అడుగు చెప్తాయి సంభాజీ మహారాజు పౌరుషమేంటో. సో నీ చరిత్రని సమాధి చేశారంటూ ఇన్నాళ్ళు హిందువులు కుంగిపోయారు. కానీ ఆ చరిత్రని సమాధి చేస్తూ నీ గురించి నేడు చూసి పొంగిపోయారు. మతోద్మానంతో విర్రవీగి హిందుత్వాన్ని తూలదన్నిన, ప్రతి తలని తెగ నరికిన నీ సత్తా సాక్షిగా, ఔరంగజేబుకి కలలో కూడా కన్నీళ్లు తెప్పించిన నీ పోరాటం సాక్షిగా ఛత్రపతి శివాజీ మహారాజుని రూపంలో బతికున్నారని హిందువుల విశ్వాసం సాక్షిగా మొఘల్ సామ్రాజ్యం అనే ఏనుగును కుంభస్థలం మీద కొట్టి మరీ కరిపించిన ఓ సింహం పిల్ల కథే చావా. సో చావా సినిమా చూసి గుండెలపై చేయి పెట్టుకొని ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళని అదిమే పట్టుకొని, నిన్ను కళ్ళారా చూడలేకపోయాను అనే బాధని తట్టుకొని హిందుత్వం జెండను రెపరెపలాడించిన నీ చరిత్ర ఇన్నాళ్ళకి చూశామనే ఆనందంతో, నిన్ను ఇంత హింసించారనే బాధతో, తెలియకుండానే అవహించిన ఆవేశంతో ఆవరించిన కథ కాదు, గర్జించిన నినాదం నీది అని సో చాలా గొప్పగా చెప్పొచ్చు మన చావా గురించి. చర్మం వలిసిన, నాలుక కోసిన, గోళ్ళు పీకేసిన, కళ్ళలో మండే ఇనుప చావలు గుచ్చిన, మతం మారని నీ ధైర్యానికి, నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకొని నీ తెగువకి ఆఖరి ఊపిరితో కూడా జై జగదంబ అంటూ వదిలిన నీ ప్రాణానికి సలాం అనడం తప్ప ఏం చేయలేం. సో ఆయన ఎన్నో సామ్రాజ్యాలను జయించి వీరుల్ని చూసాం, కానీ అందరినీ వణికించే చావే జయించిన చావని ఇప్పుడే చూసామంటూ ప్రేక్షకులను నీ కథని చూసి, నిన్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని పెట్టిన నరకాన్ని చూసి కన్నీరు మున్నీరైనా ఏడుస్తున్నారు. ఇలాంటి గొప్ప వీరుని గురించి మన చరిత్ర పుస్తకాల్లో, మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు చెప్పలేదని సిగ్గుపడుతున్నారు. భారతదేశాన్ని దోచేసిన రాజుల గురించి, మన సంపదలు దాచేసిన చక్రవర్తుల గురించి ప్రతి క్లాసు పీకాయి మన పుస్తకాలు. కానీ దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయని ఇలాంటి చావాలని మాత్రం పట్టించుకోవు. బహుశా ఇదే రాజకీయమేమో. కానీ ఈరోజు మన యువత, ముఖ్యంగా పిల్లలు థియేటర్లో జై శివాజీ మహారాజు, జై సంభాజీ మహారాజు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు చూస్తుంటే తేలికుండా గూసుప్స్ వస్తున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ఈయన గురించి ఎందుకు లేదని వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం తెల్లమొహం వేయాల్సింది తప్ప ఏం చేస్తాం. సో చావా మూవీ చాలా బాగున్నది. సో చావుని జయించిన వీరుడే చావా. సో మూవీ కూడా చాలా బాగుంది. నిర్మాత కూడా ఈ మూవీకి చాలా ఎమోషన్స్ తోటి ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. సో మంచి ఇందులో ఇంకో విషయం ఏంటంటే, చావా మూవీలో ఏం చూపించారంటే, ఒక హిందుత్వాన్ని, ఒక ధర్మాన్ని ఎలా పాటించాలో విషయం కూడా ఇందులో క్లియర్గా చెప్పడం జరిగింది. సో అండ్ దక్కన్ మహారాజు ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజు సో స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు. అక్బర్, ఔరంగజేబు సేనల దాడులను సంభాజీ విజయంగా తిప్పికొడతాడు. సంభాజీ ఆధిక్యాన్ని జీర్జించుకోలేని మొఘల్ రాజులు మరాఠా రాజ్యంపై దండెత్తి సంభాజీ మహారాజుపై యుద్ధం ప్రకటిస్తారు. ఔరంగజేబుకు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఎలాగైనా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని సో మొఘల్ సామ్రాజ్యం ట్రై చేస్తుంటుంది.
సో దానితోటే ఈ యాక్చువల్ కథ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంటుంది. చాలా అసలు మూవీ చూస్తుంటే నిజంగానే జరిగిందేమో అన్నట్టుగానే ఉన్నది. సో కథ కూడా ఇది రియల్గా తీసుకున్న కథ, హిస్టారికల్ మూవీ అని చెప్తున్నారు. సో దాంతోపాటు దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకున్న కథ దానికి తగ్గట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లేలతో సినిమా విజయాన్ని గురించి సూచించిందని చెప్పవచ్చు. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంలో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. తొలి సీన్ నుంచి యాక్షన్ మెమోషన్ని, ఫ్యామిలీ వాల్యుయేషన్ని సినిమా మరింత భావోద్వేగాన్ని మలిచాడు. తొలి భాగంలో సో ఇంటర్వ్యూలకు ముందు ఎమోషన్స్ పాత్ర చేత చెప్పించిన డైలాగ్ పూర్తిగా డామినేట్ చేశాయని చెప్పొచ్చు. సో చావా సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాల పాటు ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం నిలిచిందని చెప్పొచ్చు. సంభాజీ మహారాజు అతని ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్తో రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. సో క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెల్లగించేలా విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాకు మరో లెవెల్ తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇంకా సంభాజీ భార్యగా రష్మిక మందన మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. హైలీ ఎమోషనల్ క్యారెక్టర్లో జీవించారనే చెప్పాలి. ఆమె పెర్ఫార్మెన్స్ నేషనల్ క్రష్ ట్యాగ్ని మించి ఉందనే చెప్పాలి. ఇంకా ఔరంగజేబ్ కూతురు జీనాద్ ఉన్నాసా బేగంగా డయానా పెట్టి తన కళ్ళలోని క్రూరమైన హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకున్నది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా మరోసారి అత్యంత భారమైన పాత్రను మెప్పించాడు. మిగతా పాత్రలు నటించిన ప్రతి ఒక్కరు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని జీవించారనే ఫీలింగ్ కలుగుతుంది. సో సాంకేతిక విషయానికి వస్తే సో పనితీరు మాత్రం చాలా బాగున్నది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించే మ్యూజిక్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పౌరుషాన్ని రగిలించే పాటలు సినిమాకు అత్యంత బలంగా నిలిచాయి. ఔరంగ గోస్వామి అందించిన సినిమాటోగ్రఫీ సినిమా హాలీవుడ్ మూవీని మించిన ఉందనే ఫీలింగ్ కల్పిస్తుంది. మరొక బ్యానర్ దినేష్ విజయన్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చావా చిత్రం ఓవరాల్గా దేశభక్తిని చాటి చెప్పే ఎమోషనల్ వారు డ్రామా. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ పాట అత్యున్నత అంశాలపై మారాయి. అలాగే మరాఠా యోధులు స్వరాజ్యం స్థాపన కోసం ఎలాంటి త్యాగాలను ఒడిగట్టారనే విషయాన్ని చాలా భావోద్వేగంగా చెప్పారు. చరిత్రను తెలుసుకొని వారు అలాగే మొఘల్ పాలనను, అరాచకాలను గ్రహించాలనుకుంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. విక్కీ కౌశల్, రష్మిక మందన తమ నటనతో ఈ సినిమాను మరో రేంజ్కి తీసుకెళ్లారు. ఈ సినిమా థియేటర్లోనే కాదు, చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. సో డెఫినెట్గా మూవీ మొత్తం చాలా పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ద ఇండియన్ హిస్టరీలోనే ఒక రాజు గురించి తెలియని చరిత్రని చూపించి సో ఇండియా లెవెల్లో మూవీకి చాలా పెద్ద పేరు వచ్చిందని చెప్పొచ్చు. సో దాంతోపాటు ఈ మూవీలో ఇంకో విధం ఏంటంటే సో ఒక నిజంగానే జరిగిందని మాత్రం మనము నమ్మడానికి కూడా వీలున్న విధంగా మూవీ తీయడం జరిగింది. సో ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజు మరణం తర్వాతనే ఏం జరిగిందనే తన కొడుకు పెద్ద అయినాక సో ఎలా ఔరంగజేబు వాళ్ళని ఎదిరించాడు, వాళ్ళని ఎలా తిప్పికొట్టాడు అనేదే మెయిన్ మూవీ. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ స్క్రీన్పై ప్రజెన్స్ సినిమాపై మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి. రష్మిక మందన తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించి ఆమె పాత్రను ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ లిమిటెడ్గా ఉంటుంది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా డీసెంట్గా పర్ఫామ్ చేశాడు. అశుతోష్ రాణా, దివ్య దత్త, డయానా పెట్టి తదితరులు తమ పాత్రలకు మంచిగా నటించారు. ఇలాంటి చారిత్రక చిత్రాన్ని కథ బలం ఎంత బాగున్నా దాని ఎగ్జిక్యూషన్ బాగుండాలి. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. ప్రేక్షకులను ఎగ్జైటింగ్గా పెట్టడంలో స్క్రీన్ ప్లే తడబడింది. ఫస్ట్ హాఫ్ సాగదీశగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వార్ సీన్స్ను మరింత గ్లిప్గా తీర్చిదిద్దాల్సింది ఉంటుంది. వెన్నుపోటు, ద్రోహం వంటి అంశాలను మరింత బలమైన ఎమోషన్స్తో ప్రజెంట్ చేసి ఉండాల్సింది. అలా చేసి ఉంటే కథ మరింత ఆసక్తిగా ముందుకెళ్ళేవారు. కథలో బలమైన పాత్రలు చాలా ఉన్నప్పటికీ కొన్నిటిని మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. శివాజీ మహారాజు వాయిస్ ఓవర్తో పాటు కొంచెం విజువల్స్ గిఫ్ట్స్ కూడా ఉంటే సినిమాకు మరింత ఇన్స్టాక్ వచ్చేది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా బాగా సూట్ అయిన పాత్రకు మరికొంత ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. సో లక్ష్మణ్ ఉటేకర్ సంభాజీ మహారాజు వీరత్వాన్ని చాలా కన్విన్స్తో ప్రజెంట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లేపై మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమాకు బలము చేకూరేది. ఏఆర్ రెహమాన్ సంగీతం డీసెంట్గా ఉంది. రిష్మి విలానీ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఎడిటింగ్ వర్క్ కాస్త చాలా బాగుంది. మొత్తం చూస్తే చావా సినిమా ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకునింది. విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. కానీ కొన్ని సాగతీత సీన్లు లెంత్గా అనిపిస్తాయి. ఎలివేషన్ సినిమాకు మైనర్గా నిలిచే ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజుల వీరత్వాన్ని మరోసారి చూడాలనుకునే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చాలా వీకెండ్లో ట్రై చేయవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.